జ్యోతిష్యంలో గురుగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తరచూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే రాశి సంచారం చేస్తుంటుంది. ఈ నెల 2వ తేదీన గురువు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. 2025 మే వరకు అక్కడే కొనసాగుతాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని రీతిలో ధనలాభం కలగనుంది. అయితే ఈ సమయంలో మరికొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వేధిస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తున్నారు. ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ధనానికి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను ఈ సమయంలో సులువుగా పరిష్కరింప చేసుకుంటారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. విదేశీ విద్య చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. రెండవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న లాభాలు కలుగుతాయి. కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి విజయాలు సాధించటంతో పాటు జీవితంలో ఆనందంగా ఉంటారు. శాంతి సంతోషాలు రెట్టింపు అవుతాయి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇక మూడవది కన్యా రాశి. వీరికి మంచి లాభాలున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి లాభాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతో పాటు ఊహించని రీతిలో ధనాన్ని పొందుతారు.